హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన కినోవా ధాన్యం గురించి వివరించబోతున్నాను. మరి కినోవాలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కంప్లీట్గా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ కినోవా విత్తనం అనేది చూడటానికి చిరుధాన్యాల కుటుంబానికి చెందిందిలా కనిపిస్తుందండి. బట్ ఇది చిరుధాన్యాల కుటుంబానికి చెందిన మొక్క అయితే కాదు. ఇది ఒక ద్విదళ బీజ మొక్క. అందువల్ల ఇది చిరుధాన్యాలకి చెందింది కాకపోయినా వాటిలో ఉన్న పోషకాల కన్నా ఎక్కువ పోషకాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల దీన్ని సూడో గ్రెయిన్ అని, సూడో సిరిల్ అని కూడా పిలుస్తారండి. మరి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే కీనోపోడియం కినోవా. ఇది అమరాంతేసి కుటుంబానికి చెందిన మొక్క. అమరాంతేసి అంటే తోటకూర కుటుంబం అండి. తోటకూర ఫ్యామిలీకి చెందిన మొక్క అనమాట. మరి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో కినోవా ఆరోగ్యాన్ని కలిగించే ఆహార మొక్కగా బాగా ప్రసిద్ధి చెందింది. మరి దక్షిణ అమెరికాలో పురాతన కాలం నుంచి ప్రజలు దీన్ని సాగు చేస్తున్నారండి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా ప్రసిద్ధి చెందింది. గత 2 దశాబ్దాల్లో కినోవా మొక్క ప్రజాదరణ విపరీతంగా పెరిగిందండి. ఎందుకంటే దీనిలో అన్ని పోషకాలు శరీరానికి ఈజీగా లభిస్తాయి. అంతేకాదు కొంతమందికి గోధుమ ఇలాంటివి తినకూడదండి. ఎందుకు తినకూడదు అనేది మీకు లాస్ట్లో మళ్ళీ చెప్తాను. మరి అలాంటి వాళ్ళు కూడా దీన్ని కినోవాని ఆహారంగా తీసుకోవచ్చు. మరి ఇది ఎంతగా ప్రసిద్ధి చెందింది అంటే యుఎన్ఓ వారు 2013వ సంవత్సరానికి ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కినోవా అని పేరు పెట్టారు. అంటే దీనిలో ఉన్న అంత మంచి పోషకాల వల్ల ఆ ఇయర్కి ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కినోవా అని పేరు పెట్టారండి. మరి కినోవాలో ఏ రకాలు ఉన్నాయి అంటే కినోవాలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎరుపు, నలుపు, తెలుపు 3 రంగులు కలిసిన త్రివర్ణ రకం కూడా ఉందండి. మరి కినోవా యొక్క ఆహార ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది 1 బై 1 మీకు వివరిస్తాను. మరి కినోవాలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. మరి కినోవాలో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే జనరల్గా ప్రోటీన్ అనేది ఎమినో ఆమ్లాల సమ్మేళనం. ఎమినో ఆమ్లాలు ఒకదానికొకటి కలిసి ప్రోటీన్ చైన్ అనేది తయారవుతుందండి. అయితే ఈ ఎమినో ఆమ్లాలు ఆవశ్యక ఎమినో ఆమ్లాలు ఉన్నాయి, అనావశ్యక ఎమినో ఆమ్లాలు ఉన్నాయి. అయితే కొన్ని ఎమినో ఆమ్లాలని మన శరీరం తయారు చేసుకోలేదు. అలాంటి వాటి కోసం మనం బయట ఆహారం మీద ఆధారపడాలన్నమాట. అలాంటి మన శరీరం తయారు చెయ్యలేని 9 రకాల ఎమినో ఆమ్లాలు ఈ కినోవా మొక్కలో ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యంగా లైసిన్, మిథియోనిన్, సిస్టీన్ ఇవి చాలా ఆవశ్యకమైన ఎమినో ఆమ్లాలు. అంటే కినోవాలో ఎక్కువ ప్రోటీన్, ఉపయోగపడే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మరి రెండవదిగా చూస్తే కినోవాకి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మరి కినోవాలో క్విర్సెటిన్, క్యాంఫెరాల్ అనే 2 ఫ్లావనాయిడ్స్ ఉన్నాయండి. మరి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీర కణాలకు నష్టం జరగకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. అంతేకాదు మన శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ రాకుండా కూడాను ఈ కినోవా మొక్క అనేది మన శరీరాన్ని రక్షిస్తుంది. మరి కినోవాలో అవి మాత్రమే కాదు కానీ సాపోనిన్లు, ఫినాలిక్ ఆమ్లాలు, ఫ్లావనాయిడ్లు, బీటా సైనిన్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే కినోవాని ప్రతిరోజు 25 గ్రాముల కినోవాని మన శరీరంలోకి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి గ్లూటాథయోన్ అనేది మన శరీరంలో పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. 7% గ్లూటాథయోన్ స్థాయిలు పెరిగినట్లుగా కొన్ని అధ్యయనాలు వెల్లడి చేశాయండి. ఇది అయితే మూడవదిగా ఈ కినోవాలో బ్లడ్ షుగర్ని నియంత్రించే గుణాలు ఉన్నాయండి. మరి కినోవా మొక్కలో అధిక ఫైబర్ ఉంటుంది. అంతేకాదు అధిక ప్రోటీన్ కూడా ఉంటుంది. మరి ఇది రక్తంలో చక్కెరపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంది. అంటే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయన్నమాట.
మరి కినోవాలో సాపోనిన్లు ఉన్నాయండి. మరి కినోవా మొక్కలో సాపోనిన్లు ఉన్నాయి. సాపోనిన్లు జనరల్‌గా ఇవి ఒక రకమైన కెమికల్స్. ఇవి కొంచెం చేదు రుచిని కలిగి ఉంటాయి. మరి ఇవి కినోవా విత్తనాన్ని శుభ్రంగా కడిగి నానబెడితే ఆ చేదు రుచి పోతుందండి. మరి ఈ సాపోనిన్‌లు ఉండటం వల్ల ఈ కినోవా మొక్కకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయన్నమాట. అంతేకాదు ఈ సాపోనిన్‌లనేవి రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తాయండి. అంతేకాదు క్యాన్సర్ రాకుండా కాపాడటానికి కూడా ఈ సాపోనిన్‌లనేవి ఉపయోగపడతాయి. అంతేకాదండి ఈ కినోవా మొక్కలో ఆక్సలేట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆక్సలేట్స్ అనేవి చాలా ఆకుకూరల్లో, చాలా మొక్కల్లో ఉంటాయి. బట్ మనం తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని కాంబినేషన్స్‌తో వాటిని తిన్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తుంటాయని కూడా మనం వింటుంటాం గదా! మరి ఈ ఆక్సలేట్స్ ఉన్నందువల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఈ క్వినోవా అన్నం తీసుకోకపోవటం మంచిదని నా ఉద్దేశం. మరి అంతేకాదు కానీ ఈ కినోవా మొక్కలో ఫైటిక్ యాసిడ్ ఉందండి. ఈ ఫైటిక్ యాసిడ్ అనేది ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను చూపిస్తుంది. అంతేకాదు ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా చేస్తది. మరి ఆక్సలేట్స్ ఉన్నాయి. వాటికి విరుగుడైనటువంటి ఫైటిక్ యాసిడ్ కూడా వీటిలో ఉందండి. మరి ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే కినోవాలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. మరి ఒక కప్పు వండిన కినోవా అన్నంలో 5.18 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. ఇది డైటరీ ఫైబర్ అండి. మరి బ్రౌన్ రైస్‌తో పోల్చినప్పుడు బ్రౌన్ రైస్ కన్నా కూడా కినోవాలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. మరి ఇది మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు కానీ సాధారణంగా బౌల్ మూవ్‌మెంట్ లోపల పొట్టలో, గట్‌లో బౌల్ మూవ్‌మెంట్ తీసుకున్న ఆహారం డైజెషన్ అయ్యేటప్పుడు బౌల్ మూవ్‌మెంట్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గట్‌లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు పెరగటానికి కూడా ఇది సాయం చేస్తుంది. మరి అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మనకి కలిగే ఇంకొక ప్రయోజనం ఏంటి అంటే బరువు తగ్గటానికి ఉపయోగపడుతుందండి. మరి బరువు తగ్గడానికి కూడాను ఉపయోగపడుతుంది. అంతేకాదు కినోవా రైస్ అనేది గ్లూటెన్ రహిత ఆహారం. సో గ్లూటెన్ అనేది ఏంటి అంటే ఇది ఒక రకమైన ప్రోటీన్ అండి. మరి ఈ గ్లూటెన్ అనేది ఉండటం వల్ల గోధుమలకి, బార్లీకి ఇలాంటి వాటికి ఏంటంటే ఒక సాగే గుణం వస్తుంది. గోధుమలు మనం పిండి కలిపినప్పుడు చూడండి సాగే గుణం ఉంటుంది కదా! అలా సాగే గుణం రావటానికి గ్లూటెన్ అనే ప్రోటీన్ అనేది కారణం అనమాట. మరి ఉదర కుహర వ్యాధి లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ గ్లూటెన్ ప్రోటీన్ అనేది పడదండి. వాళ్ళు తీసుకోకూడదు. అంటే గ్లూటెన్ రహిత ఆహారం అంటే అలా సాగే గుణం ఉన్న ప్రోటీన్ ఇందులో ఉండదనమాట. అందువల్ల అలాంటి ఉదర కుహర వ్యాధి లేదా గోధుమల అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ క్వినోవా రైస్‌ని ప్రిఫర్ చేయొచ్చు. మరి ఇందులో ముఖ్యమైన విటమిన్‌లు ఉంటాయండి. విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ బి6 కూడా ఉంటుంది. అంతేకాదు క్వినోవా రైస్ అనేది ఖనిజాలని అధికంగా కలిగి ఉంటుంది. ఖనిజాలు మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజాలన్నీ కూడా ఈ క్వినోవా రైస్‌లో ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, కాల్షియం, పొటాషియం మరియు సెలీనియం ఇలాంటి ముఖ్యమైన ఖనిజాలు కినోవా రైస్ ద్వారా మన శరీరానికి అందుతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలకి, పెద్దలకి చేసిన పిల్లల మీద, పెద్దల మీద చేసిన అధ్యయనాల్లో ఎక్కువ మంది పిల్లలు ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా తగినన్ని ఖనిజాలు మరియు అవసరమైన విటమిన్లు వాళ్ళ శరీరానికి అందట్లేదు అని కొన్ని అధ్యయనాలు నిరూపించాయండి. అలాంటి వాళ్ళకి ఈ క్వినోవా రైస్ అనేది చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరి అంతేకాదండి గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఎదిగేటప్పుడు ఆ పిండం పెరుగుదల అభివృద్ధిలో ఈ కినోవా అన్నం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి అంతేకాదండి ఈ క్వినోవా రైస్ తీసుకోవటం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయి తగ్గుతుంది. మరి ఒక ప్రయోగంలో 6 వారాల పాటు రోజు 50 గ్రాములు క్వినోవా రైస్‌ని ఇచ్చారటండి. ఇచ్చినప్పుడు తీసుకున్న మనుషుల్లో
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ మరియు ఎల్డిఎల్ స్థాయిలు తగ్గినట్లు ఈ అధ్యయనంలో కనుగొనబడిందండి. మరి అంతేకాదు, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న 50 మందిని 2017లో అధ్యయనం చేశారండి. వాళ్ళకి 12 వారాల పాటు ప్రతిరోజు 50 గ్రాముల కినోవా ఇచ్చారట. మరి మామూలు ఆహారం తీసుకున్న వాళ్ళతో పోల్చినప్పుడు ఈ క్వినోవా ఆహారాన్ని తీసుకున్న వారిలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలో చాలా తగ్గుదల గమనించారటండి. అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వాళ్ళలో చాలా తగ్గింది. అంతేకాదు, ఈ 2020 సంవత్సరంలో కూడా 40 మంది వృద్ధులపై ఒక అధ్యయనాన్ని జరిపారు. అందులో 28 రోజుల పాటు ప్రతిరోజు 15 గ్రాముల కినోవా పిండి బిస్కెట్లు ఇచ్చేవారండి. క్వినోవా బిస్కెట్స్ ఇచ్చారు. మరి అధ్యయనం ముగిసే సమయానికి అంటే 15 రోజుల తర్వాత 28 రోజుల తరువాత కినోవా బిస్కెట్లు తిన్న వాళ్ళని, గోధుమ పిండి బిస్కెట్లు తిన్న వాళ్ళని కంపేర్ చేశారు. అలా కంపేర్ చేసినప్పుడు ఏమైందంటే, క్వినోవా బిస్కెట్లు తిన్న వాళ్ళలో చెడు కొలెస్ట్రాల్ శాతం చాలా తగ్గింది. అంతేకాదు, వాళ్ళ బరువు కూడా చాలా తగ్గినట్లుగా అధ్యయనాలు వెల్లడించాయి. మరి కినోవా ఎక్కడ దొరుకుతుంది అంటే సూపర్ మార్కెట్లలో, అన్ని దుకాణాల్లోనూ మీకు కినోవా అనేది లభ్యమవుతుందండి. అయితే కొంచెం రైస్తో పోల్చుకున్నప్పుడు ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుందండి. మరి కినోవా ఎలా తినాలి? దీన్ని బియ్యం వలె ఉడికించుకొని తింటారండి. అంతేకాదు, ఇతర ధాన్యాలతో కలుపుకొని పిండి కొట్టించుకొని బిస్కెట్స్ రూపంలో, లేకపోతే సైడ్ డిష్ రూపంలో, లేకపోతే బేకింగ్ పిండి చేసుకొని రొట్టెల్లా చేసుకొని ఎలాగైనా తినచ్చు. అయితే కినోవాని తినటానికి దీనిలో చెప్పాను కదండి, దీనిలో సాపోనిన్స్ ఉన్నాయి. అందువల్ల అంతేకాదు, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నానబెట్టి తీసుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టిన తర్వాత నైట్ అంతా నానబెట్టినా తప్పేం లేదు. నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే దీన్ని వండుకొని తినచ్చు. అలాగని ఫుడ్ తీసుకున్నంత ఎక్కువగా దీన్ని తీసుకోకూడదు. దానిలో హాఫ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదండి. మరి దీనిలో కినోవా రైస్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయి, ఏవే పోషకాలు ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 1 కప్పు వండిన కినోవా రైస్ తీసుకుంటే, అంటే దాదాపుగా 185 గ్రాముల కినోవా రైస్ తీసుకుంటే మనకి 222 క్యాలరీల శక్తి లభిస్తుంది. 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 3.55 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 39 గ్రాములు లభిస్తుంది. ఫైబర్ కంటెంట్ 5 గ్రాములు. ఫోలేట్ అంటే ఇది బి కాంప్లెక్స్, బి విటమిన్ అండి, 19%. విటమిన్ బి6 13%. విటమిన్ ఇ 8%. రాగి 39%. ఇనుము 15%. జింక్ 18%. మ్యాంగనీస్ 51%. మెగ్నీషియం 28%. పొటాషియం 7%. ఫాస్ఫరస్ 22% లభిస్తుందండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రక్తం వృద్ధి చెందడానికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి. మరియు జింక్, ఇది జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ డైజెషన్కి ఉపయోగపడుతుంది. మరియు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంది. మరియు ఇందులో ఉన్న మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి చూడండి, ఇవి మన బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడతాయి అన్నమాట.